ఎక్కడ ఆగింది అది? మా ప్రభుత్వం క్లారిటీతో ఉంది. గతంలో తప్పు చేసిన వాళ్ళ మీద రాజ్యాంగ పరంగా కోర్టు పరిధులు లోబడి చర్యలు ఉంటాయి. రేపు ఉంటాయా ఎల్లుంటాయా నేను చాలా సందర్భాలు చెప్పాను. కేటీఆర్ జైలుకి పోవడం ఖాయం. ఎవరు ఆపుతున్నారు? మీరు లీగల్గా ఆపుకుంటున్నాడు. మేము రెడీ ఉన్నాము. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలని తీసుకున్నాము. కొన్ని లీగల్ ఆప్షన్స్ ఉంటాయి. పోతారు జైలు. మీరందరూ జైలుకి పోయి మందలించే రోజులు వస్తాయి. డోంట్ వరీ. ప్రజాస్వామ్య మంత్రులు ఇదేం రాజరికం కేసీఆర్ పాలన కాదు. మంత్రివర్గంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదొక కాంగ్రెస్ లోనే సాధ్యము. మాట్లాడితే అరెస్ట్ కాదు, గతంలో చేసిన తప్పిదాలకు అరెస్టులు. ఇవాళ మేము ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ అయ్యామండి? లెక్కలేనన్నిసార్లు. ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడా? ఆ స్వేచ్ఛ ఇస్తున్నాం కదా మేము. భాజపా మామూలు తిట్టే స్వేచ్ఛ ఎవరిచ్చారు? మేము కలగజేసినాం కదా. అది గతంలో ఈ పరిస్థితి ఉండిందా? 10 ఏళ్ల పాలన మీరు చూశారు. ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు. కోదండరాంను అరెస్ట్ చేసిన తీరు చూశారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తీరు చూశారు. మా అందరిని గృహ నిబంధనలు పెట్టిన తీరు చూశారు. ధర్నా చౌకులు ఎత్తేసిన తీరు చూశారు. అసలు ప్రజాస్వామిక స్వేచ్ఛ లేకుండా నడిచినటువంటి ఆ 10 ఏళ్ల పాలనకి ఇప్పుడు ప్రజాపాలనకి పొంతనే లేదు. నిజమైన ప్రజాపాలన ఇవాళ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. అందరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మీడియాలో అందరూ రచరచ చేసినాక వారం తర్వాత